హలో అండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి. వెల్కమ్ టు న్యూ ఇయర్ 2025. ఓకే అండి, చూద్దాం మరి. ఈరోజు అన్ని కొత్త శారీస్ చూస్తున్నాము. బెంగాల్ కాటన్లో విత్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, అన్ని కొత్త శారీస్ అండి. చూద్దాం మరి ఏమేమి ఉన్నాయో. ఇది హ్యాండ్లూమ్ శారీ అండి, హ్యాండ్లూమ్ జామ్దానీ శారీ. మనకు జామ్దానీ ఇలా నేత ఉంటే మనం జామ్దానీ అంటాము. ఇది పళ్ళు పోర్షన్ వచ్చేసి రేషం సిల్క్ రేషం జామ్దానీ వచ్చింది ఇలాగా. అండ్ శారీ పోర్షన్ వచ్చేసి ఇలా జూట్ సిల్క్లో వచ్చింది. ఇదంతా హ్యాండ్లూమ్ శారీ అండి. చీర అంతా చాలా బాగుంది. ఇలా పింక్ బూటాలు, వైట్ పైన పింక్ బూటాలు వచ్చినాయి. బ్రౌన్ అండ్ పింక్తో ఇలా బూటా వచ్చింది. శారీకి రెడ్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్, వైట్ పింక్ రెడ్. ఎంత బాగుందో చీర. ఇది వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్. ఇవి వచ్చేసి ఇది మంచి లైట్ వెయిట్ అండి చీర. చాలా క్లాస్ ఉంది. ఎంత బాగుందో చీర. ఫ్యాబ్రిక్ ఇలా ఉంది చూడండి. ఇది బ్లౌజ్, సేమ్ బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ 3500 ప్లస్ షిప్పింగ్ అండి. సో చూద్దాం మళ్ళీ కాటన్ శారీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం కాటన్ శారీస్ పైన వర్క్, కాంతా వర్క్, ఇవన్నీ వెస్ట్ బెంగాల్ నుంచి ఇలా మొత్తం చూడండి. కాంతా వర్క్, కొన్ని కాంతా వర్క్ వచ్చినాయి, కొన్ని ఫిల్లింగ్ వర్క్స్, అలా డిఫరెంట్గా ఉన్నాయి వర్క్స్. చూద్దాం ఏమేమి ఉన్నాయో. మోస్ట్ ఆఫ్ ద శారీస్ అన్నీ కాంతా వర్క్తో ఉంటాయి. సో కొన్ని శారీస్లో బ్లౌజెస్ లేవు, కొన్ని శారీస్కి బ్లౌజెస్ ఉన్నాయి. బ్లౌజెస్ కూడా మన బ్లౌజెస్ లాగా ఉండదండి. ఇది అంటే కొంచెం మనకు పాప్లిన్ టైప్ మెటీరియల్ లాగా ఉంటుంది. ఇది థిక్గా ఉంటుంది కాటన్. ఇది బ్లౌజ్. బ్లౌజ్కి ఇలా రాణి పింక్ బ్లౌజ్ వచ్చింది. ఇలా 2 మోటివ్స్ వచ్చినాయి స్లీవ్స్కి. ఇది బ్లౌజ్. ఇది చీర మంచి గ్రీన్ కలర్లో ఉందండి చీర. పళ్ళు వరకు మనకు 2 మీటర్స్ వరకు ఫుల్ వర్క్ ఉంది చీరకి. ఇది పింక్ కలర్ పైపింగ్ వేసింది. అండ్ బ్లాక్, వైట్, పింక్తో ఇలా ఫ్లవర్స్ కొట్టున్నాయి. 2 మీటర్స్ వరకు మనకి ఇలా ఫుల్ వర్క్ వచ్చింది. తర్వాత నుంచి ఇలా ప్లీట్స్లో ఇలా వచ్చింది. నీ లెంత్ వరకు వర్క్ వచ్చిందండి. ఇది మనకు ప్లీట్స్ దగ్గర వస్తుంది. ఎంత బాగుంది చూడండి. ఒక్కసారి మీకు చూపిస్తాను నేను. పళ్ళు, ఇలా వస్తుంది మనకి. ఇది చాలా బాగుందండి చీర. పింక్ బ్లౌజ్. నాకు శారీ అంతా ఫుల్ వర్క్ ఉంది. ఎంత బాగుంది చూడండి. అంటే ఎవరికైనా కొంచెం డిఫరెంట్ శారీస్ కావాలి కాటన్లో అని అనుకున్న వాళ్ళు తప్పకుండా పిక్ చేసుకుంటారు ఈ చీరలు. చాలా బాగున్నాయి అన్నీ కూడా వర్క్స్తో. మన కాటన్స్లో ఇంత వర్క్ ఉండవు. సో ఈ శారీ వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్ అండి. ఓకే అండి, చూద్దాం మళ్ళీ ఇంకా ఏమేమి ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ చీర అండి. ఎంత బాగుంది కదా. బ్రౌన్ పైన అంతా దీనికి ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది, టెంపుల్ బార్డర్ వచ్చింది, వీవింగ్ బార్డర్. ఇది టాజిల్స్ వచ్చేసి. ఫ్యాబ్రిక్ కూడా మీరు ప్లెయిన్లో చూడండి ఎంత బాగుందో. ఇది బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్.
బ్లౌజ్కి బ్లాక్ బ్లౌజ్ పైన బ్రౌన్ కలర్ థ్రెడ్తో ఫుల్ వర్క్ వచ్చింది. శారీకి ఏ వర్క్ ఉందో బ్లౌజ్కి కూడా అదే వర్క్ ఉంది. చీర పళ్ళు, మనకు పళ్ళు వరకు ఇలా ఫుల్గా వస్తుందండి వర్క్. తర్వాత వచ్చేసి మనకి ఇలా వస్తుంది బార్డర్. ఇది ప్లీట్స్ దగ్గర ఈ బార్డర్ వస్తుందండి. పైకి ప్లెయిన్ ఉంటుంది చీర, ఇంతవరకు బార్డర్ వస్తుంది. చీర బ్లౌజ్కి ఇలా ఫుల్ వర్క్ వచ్చింది. ఈ శారీ వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్. ఎల్లో కలర్ చీర ఇలా వర్క్ వచ్చిందండి దీనికి. ఇది పళ్ళు. చీరలో అంతా ఇలా ఉంది. ఈ పళ్ళు ఇలా వచ్చింది, చీరలో అంతా ఇలా వచ్చిందండి. ఒకటి పెద్ద బుట్ట, ఒకటి చిన్న బుట్ట. రెడ్ కలర్ పైపింగ్ వచ్చింది ఇలా. ఇది ప్లీట్స్ వైపు ఇలా హాఫ్ వర్క్ వస్తుంది వర్క్. ఇది బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి థిక్ కాటన్ అండి, పాపులర్ మెటీరియల్ లాగా ఉంది మనకి. ఇది ఇవి ఇంకిలాగే వస్తాయి బ్లౌజెస్, మనం ఏం చేయలేము. ఇది ఇలా వచ్చింది, స్లీవ్స్కి వచ్చింది 2 స్లీవ్స్ అటు ఇటు. ఇది బ్లౌజ్. ఎంత బాగుందో అండి, ఇదంతా సాటిన్ స్టిచ్తో ఇలా వచ్చింది. చాలా బాగుంది చీర. మంచి ఎల్లో, లెమన్ ఎల్లో కాదు, గోల్డెన్ ఎల్లో కాదు. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. 3400 ప్లస్ షిప్పింగ్. ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ ఇవ్వండి చీరలన్నీ కూడా. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. ఇది స్లీవ్స్ వచ్చింది మనకు ఇలాగా 4 లైన్స్తో ఇలా వచ్చి. ఇది బ్లౌజ్. ఇది పళ్ళు. ఇది వీవింగ్ బార్డర్ వచ్చిందండి దీనికి. పళ్ళు అండ్ చీర అంతా ఇలా మనకు బూటాలు ఉంది. బార్డర్ వచ్చింది ప్లస్ బూటాలు. ఇది చీర అంతా ఇలా బార్డర్ వచ్చిందండి. చీర బూటాలు వచ్చినాయి పైన కింద ఇలా బార్డర్ వచ్చి బూటాలు వచ్చినాయి చీర అంతా ఇలాగ. ఇది ప్లీట్స్ దగ్గర మనకి ఇలా వచ్చింది చీర. పైన వైపు బూటాలు లేవు, కింది వైపు ఉన్నాయి బూటాలు. అయితే ఈ చీర వచ్చేసి ఇక్కడ చిన్న డ్యామేజ్ వచ్చిందండి. ఇలా పాలిషింగ్ గంజి పెట్టినడానికి ఇచ్చినాం కదా, అందులో ఇలా అయింది. సో యాక్చువల్గా చీర ప్రైస్ వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బ్లౌజ్. 3500 ప్లస్ షిప్పింగ్. ఇది డ్యామేజ్ వచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి, నేను మీకు మెసేజ్ చేస్తా. కలర్ అయితే చాలా బాగుంది, పింక్ కలర్. ఇది లెమన్ ఎల్లో చీర. బ్లౌజ్ ఇందాక చూసాం కదా, సేమ్ వర్క్. ఇది బ్లౌజ్.
చీర. పళ్ళు, పైన కింద ఇలా లైన్స్ కుట్టేసి మళ్ళీ అందులో చిన్న బూటాలు రౌండ్ ఇలా ఫ్లవర్స్ వర్క్ చేస్తుంది. ఇది బ్లౌజ్. 3500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీరలో బ్లౌజ్ లేదు, ఇది ఫుల్ కాంతా వర్క్ వచ్చింది చీరకి ఇలా. ఇది పళ్ళు, మంచి లైట్ బ్లూకి డార్క్ బ్లూ కలర్లో బార్డరు, కాపర్ సల్ఫేట్ బ్లూలో బార్డరు. ఈ చీర పళ్ళు వరకు మనకి ఇలా ఫుల్ బూటాలు వస్తుంది, తర్వాత నుంచి ఇలా హాఫ్ బూటాలు వస్తాయి, హాఫ్ వరకు మనకు నీ లెంత్ వరకు బూటాలు వస్తాయి. కలర్ అయితే ఎంత బాగుందో అండి. ఇందులో బ్లౌజ్ లేదు. ఈ శారీ వచ్చేసి 3300 ప్లస్ షిప్పింగ్ అండి. 3300 ప్లస్ షిప్పింగ్. వైట్ అండ్ రెడ్. ఇది బ్లౌజ్. ఇది కచ్ వర్క్ వచ్చింది చీరకి. ఇది రెడ్ పైన వైట్ థ్రెడ్తో వచ్చింది కచ్ వర్క్. అండ్ చీర అంతా ఇలా వీవింగ్ టెంపుల్ బార్డర్ ఉంది చీరకి, కచ్ వర్క్ ఉంది. ఇది పళ్ళు. చీర ఎంత బాగుందో అండి. మనకి లైన్స్ లాగా వచ్చి మళ్ళీ కచ్ వర్క్ ఫ్లవర్స్ కుట్టేసి. ఇది బ్లౌజ్. ఆఫ్ వైట్కి రెడ్, చాలా బాగుంది చీర. 3500 ప్లస్ షిప్పింగ్ అండి. పర్పుల్ చీర ఎంత బాగుంది. పర్పుల్ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. పర్పుల్కి ఇది బ్లౌజ్. స్లీవ్స్కి ఇలా వైట్ థ్రెడ్తో వర్క్ చేసి ఉంది. చీర ఇలా ఉంది. 3500 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్ ఇలా చెక్స్ వచ్చింది చీర అంతా. పింక్ గ్రేతో చెక్స్ వచ్చింది చీర అంతా. ఇదంతా వీవింగ్ బార్డర్ వచ్చి మళ్ళీ వర్క్ వచ్చింది, కచ్ వర్క్. ఇదంతా కచ్ వర్క్ బార్డర్ అండి. మనం కావాలంటే కొన్ని రోజులు వాడాక కూడా ఈ బార్డర్ ఇలా కట్ చేసి మనం వేరే చీరలకు ఏదైనా కోటా చీరలు, ప్లెయిన్ శారీస్ అలా ఉంటే వాటికి కూడా ఈ బార్డర్ కుట్టించేసుకోవచ్చు అండి. అంత బాగున్నాయి చీరలు. కాటన్స్లో డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళకు చాలా బాగున్నాయండి. ఇది పళ్ళు. మనకు శారీ అంతా మధ్యలో అంతా చెక్స్ వచ్చింది, పైన కింద బార్డర్ కచ్ వర్క్తో కుట్టిందండి. 2 లైన్స్లో, ఒకటి గ్రే లైన్, ఒకటి పింక్ లైన్, 2 లైన్స్తో వర్క్ ఉంది. ఇది బ్లౌజ్, గ్రే కలర్ బ్లౌజ్. ఇది పింక్ పైపింగ్ అలా ఏదైనా వేసుకొని కూడా బ్లౌజ్ కుట్టించేసుకోవచ్చు. ఈ పైనుంచి బార్డర్ తీసి కూడా దీనికి పింక్ ఈ బ్లౌజ్కి అటాచ్ చేస్తే బాగుంటుందండి. 3500 ప్లస్ షిప్పింగ్. దీనికి బ్లౌజ్ లేదు ఈ చీరకి. వైట్ పైన బ్లాక్ చెక్స్ వచ్చి ఇలా వర్క్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి. ఇది పళ్ళు. చీరకి ఇలా జరీ అంచు వచ్చిందండి. పైన కింద 2 ఇంచెస్ ఇలా జరీ బార్డర్ వచ్చింది, కింద బ్లాక్ పట్టీ వచ్చింది. చీర ప్లీట్స్ వైపు మనకి ఇలా హాఫ్ వరకు బూటాలు వస్తాయి. ఇది ఎంత బాగుందో చీర, చాలా అంటే చాలా బాగుందండి. 3500 ప్లస్ షిప్పింగ్.
బ్లాక్ చీర ఎంత బాగుంది కదా. ఇది పళ్ళు, ఎంత అందంగా ఉంది చూడ. పైన కింద బార్డర్ వచ్చిందండి, మధ్యలో అంతా బూటాలు వచ్చింది. ఇది ప్లీట్స్ వైపు. $3500 ప్లస్ షిప్పింగ్ అండి. దీనికి బ్లౌజ్ లేదు, సేమ్ వర్క్ ఆఫ్ వైట్ చీరకు ఉంది. దీనికి రెడ్ పైపింగ్ ఉందండి, కింద నుంచి రెడ్ పైపింగ్ చేసింది చీరకి. సేమ్ వర్క్లో ఆఫ్ వైట్ చీరకు ఆరెంజ్ పైపింగ్. ఇది చాలా బాగున్నాయండి చీరలు. బార్డర్ పళ్ళు, పైన కింద బార్డర్ పళ్ళు, శారీ మధ్యలో అంతా బూటాలు. 3500 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ రెడ్, ఇంక ఇలా చిన్నది బ్రౌన్ థ్రెడ్తో ఇలా వీవింగ్ వచ్చింది. ఈ చీర కూడా మనకు లైన్స్ ఉందండి, స్ట్రైప్స్, హారిజాంటల్ స్ట్రైప్స్లో ఉంది. ఇది బ్లౌజ్, రెడ్ బ్లౌజ్ వచ్చింది. సేమ్ వర్క్ బ్లాక్ థ్రెడ్తో ఇచ్చారు రెడ్ బ్లౌజ్ పైన. చీర ఎంత బాగుంది వర్క్. ఇది చీర అండి. పైన కింద బార్డర్ బూటాలు. ఇదంతా కచ్ వర్క్ డిజైన్ అండి, ఎంత బాగుంది కదా. అసలు మనకు కుట్టడానికి కూడా ఇక్కడ ఇంకెక్కువే అవుతుంది. 3600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇలా స్ట్రైప్స్ వచ్చింది చీర అంతా, వైట్ ఎల్లో గ్రేష్ షేడ్స్తో స్ట్రైప్స్ వచ్చింది. ఇలా వీవింగ్ బార్డర్ వచ్చిందండి చీరకి. ఇదంతా కచ్ వర్క్ ప్లస్ మిర్రర్ వర్క్ వచ్చింది. పళ్ళు, చీర. దీనికి కూడా బ్లౌజ్ లేదండి. 3500 ప్లస్ షిప్పింగ్. ఇది రేషం కోట అండి. ఇది పళ్ళు. ఈ మెటీరియల్ ఇలా ఉంది, ఫ్యాబ్రిక్ ఇలా ప్లెయిన్లో చూడండి. ఇది పళ్ళు. చీరకంతా పైన కింద బార్డర్ వచ్చింది, మధ్యలో బూటాలు వచ్చినాయి. $3300 ప్లస్ షిప్పింగ్ అండి. 3300 ప్లస్ షిప్పింగ్. గ్రీన్ కలర్ చీర. ఇది బ్లౌజ్. స్లీవ్స్కి ఇలా వర్క్ వచ్చింది. చీర ఎంత బాగుందో, గ్రీన్ కలర్. పళ్ళు చూడండి, ఫుల్ హ్యాండ్ వర్క్ అండి, మొత్తం హ్యాండ్ వర్క్స్ అయ్యి చీరలన్నీ కూడా. ఇది బార్డర్, పైన కింద ఇలా బార్డర్ వచ్చింది చూడండి, బూటాలు. కింది సైడ్ ఇలా బూటాలు వచ్చినాయి చూడండి. చీరకు పైపింగ్ వచ్చింది. $3500 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్కి రెడ్ కలర్. ఇది బ్లౌజ్. రెడ్ పైపింగ్ ఉంది చీరకి. ఈ చీరకి చెక్స్ ఉన్నాయండి.
ఇలా చెక్స్లో మన థ్రెడ్ చెక్స్లో ఉంది చీర. బూటాలు 3,500 ప్లస్ షిప్పింగ్. పర్పుల్, ఎల్లో, దీనికి ఇలా జరీ చెక్స్ వచ్చింది చీరకి. ఇది బ్లౌజ్. ఎల్లో బ్రైట్గా ఉంది ఈ కలరు, కానీ మనం ఏం చేయలేము, ఇది ఇలాగే వచ్చింది చీర. పళ్ళు, చీర. $3,500 ప్లస్ షిప్పింగ్. మంచి ఆరెంజ్ అండి, బాగుంది కలరు. ఇది కూడా చెక్స్ వచ్చింది మనకు చీర. ఇలా చూడండి, జరీ చెక్స్ వచ్చింది. బ్లౌజ్, చీర. ఇదంతా వర్క్, ఇదంతా హ్యాండ్ వర్కే అండి. మొత్తం అన్ని చీరలకు కూడా హ్యాండ్ వర్క్. ఎంత డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి కదా, అన్నీ బాగున్నాయి అసలు చీరలు అయితే. కాటన్ లవర్స్కి చాలా బాగుంటాయి ఈ చీరలు, బాగా లైక్ చేస్తారు మీరు కూడా. ఇది బ్లూ పైన ఇలా జరీ చెక్స్ వచ్చింది. ఇలా కచ్ వర్క్ అండి, మొత్తం కచ్ వర్క్. బ్లౌజ్ ఇలా బ్లూ బ్లౌజ్ ఇచ్చేసి సెల్ఫ్ థ్రెడ్తోనే కుట్టించారండి. ఎంత బాగుందో, చాలా బాగున్నాయండి. మనం వాడినన్ని రోజులు వాడి తర్వాత ఈ బార్డర్ ఇంకొక చీరకి కూడా వేసుకోవచ్చు. $3,600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది కూడా ఆఫ్ వైట్కి జరీ చెక్స్ వచ్చింది చీరకి. ఇలా ప్యాచ్ మీద కుట్టారండి, వర్క్ అంతా కచ్ వర్క్. ఇదంతా కూడా ప్యాచ్ మీద కుట్టి మళ్ళీ ప్యాచెస్ అన్నీ మనకి ఇలా శారీ పైన బూటాల్లాగా అతికిచ్చారు, బార్డర్ కూడా అతికిచ్చారు. ఇది బ్లౌజ్. చీర ఎంత బాగుందో చీర. ఆఫ్ వైట్కి జరీ చెక్స్ వచ్చింది. రెడ్ అంతా ప్యాచ్ మనకు సెపరేట్గా ప్యాచ్ చేశారు. సో అండ్ ప్యాచ్ మీద కుట్టి అతికిచ్చారనమాట. ఇవి కూడా అన్ని ప్యాచెస్ వేసి, సో మనం కూడా తర్వాత ఈ చీర నుంచి తీసేసుకోవచ్చు అవి ప్యాచెస్. ఇది బ్లౌజెస్ అన్నీ పాపులర్ మెటీరియల్లో, థిక్ మెటీరియల్లో ఉన్నాయండి. 3,600 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవండి మనం చూసిన శారీస్. అయితే ఈ శారీస్ అన్నీ కూడా 535, 540 అలా ఉన్నాయండి. ఫుల్ 5.5 మీటర్స్ లేవు, చీరలే అలాగ ఉన్నాయి. ఒక్కొక్క బిట్ మనం ఇందులో కట్ చేసేది అలా ఏమి ఉండదు. 535, 540 అలా ఉన్నాయి చీరలన్నీ. సో అండ్ హైట్ వచ్చేసి 46 ఇంచెస్ వరకు ఉన్నాయండి. 45.5 నుంచి 46 వరకు హైట్ ఉన్నాయి చీరలు, మంచి హైట్ ఉన్నాయి. లెంత్ 535 నుంచి 540 ఉన్నాయి. సో ఇవ్వండి మనం చూసిన కాటన్ శారీస్, డిఫరెంట్ కాటన్ శారీస్, మంచి అన్ని వర్క్స్తో ఉన్నాయి, ఎంబ్రాయిడరీ చేసినాయి. కాటన్ లవర్స్కి ఇలా డిఫరెంట్ శారీస్ బాగా ఇష్టపడతారు. సో మీకు నచ్చిన శారీస్ మాకు షేర్ చేయండి. మేము అవైలబిలిటీ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ చేశాక మేము పంపించేస్తామండి. ఓకే అండి. ఎవరైనా హైదరాబాద్కి వస్తే కానీ, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ కంపల్సరీ మా షాప్కి విజిట్ చేయండి. సో దట్ మీకు ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఎందుకంటే మనం టచ్ చేసి చూస్తే మన ఫీలింగ్స్, ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏంది అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, కోటాస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో క్లోజ్ చెక్స్లో ఉంటాయి, దూరం చెక్స్ అంటే పల్సటి బట్ట, అలా మీకు యూ కెన్ ఫీల్ దట్. మీకు కూడా మా స్టోర్, మా చీరల పైన ఒక ఐడియా వస్తుంది. సో దట్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఓకే అండి. ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ whenever you come to Hyderabad.
అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.